భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న 2 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఏకంగా 165 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి 0-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక కీలక టెస్టు మ్యాచ్ రేపటి నుంచి కొలంబోలో ప్రారంభం కానుంది. ఒకరు సిరీస్ దక్కించుకోవడం కోసం మరొకరు సిరీస్ సమం చేసుకోవడం కోసం ఈ మ్యాచ్ గెలవడం కోసం కసరత్తులు ప్రారంభించాయి. ముఖ్యంగా కొలంబోలో 3 స్టేడియాలు ఉన్నాయి. ఈ రెండవ టెస్టు ఎస్ఎస్సి గ్రౌండ్ లో జరగనుంది. గణాంకాల ప్రకారం చూస్తే 2010కు ముందు శ్రీలంక అదరగొట్టింది. ఎస్ఎస్సి గ్రౌండ్ లో ఓటమెరగని జట్టుగా నిలిచింది. అయితే ఆ తర్వాత ఆడిన 7 టెస్టులు ఏకంగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అందులో భారత్ ఇక్కడ గత 2 టెస్టులోని శ్రీలంకపై అద్భుత విజయం సాధించింది. దీంతో రెండో టెస్టు కూడా టీమిండియాకు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే టీమిండియాకు ఒకే ఒక్క భయం పట్టుకుంది, అదే వరుణుడు. తొలి టెస్టులో వరుసగా 2 రోజులు ఇబ్బంది పెట్టిన వరుణుడు ఈ మ్యాచ్ లో గెలుస్తామా లేక డ్రాగా మిగిలిపోతుందా అన్న తరుణంలో చివరి 3 రోజులు మాత్రం వరుణుడు గ్యాప్ ఇవ్వడంతో మ్యాచ్ సజావుగా సాగగలిగింది. దాంతో చివరి రోజు టీమిండియా విజయం సాధించింది. ఇక రెండో టెస్టుపై ఏమైనా వరుణుడు ప్రభావం చూపుతాడా అన్న సందేహాలు అభిమానుల్లో ఉంది. అయితే కొలంబోలోని ఎస్ఎస్సి స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న ఈ రెండో టెస్టుకు ఎటువంటి వర్ష సూచన లేదని, ఒకవేళ కాలానుగుణంగా పడితే జల్లులు పడే అవకాశం ఉంది కానీ మ్యాచ్ ఆగిపోయి రద్దును చేసే అవకాశాలు మాత్రం లేవని తెలుస్తుంది. దీంతో వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్ పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉంది. మొత్తంగా వాతావరణం అనుకూలంగా ఉండడంతో టీమిండియా చివరి మ్యాచ్ కూడా గెలిచి 0-2తో సిరీస్ ను కైవసం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది.